అందరికీ నమస్కారం. ఈరోజు కథలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికి కూడా నాది చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రేపు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. వాసు ఆఫీస్ నుంచి వస్తూనే అమ్మా, నాన్న అంటూ ఉత్సాహం నిండిన గొంతుతో పిలుస్తూ వచ్చాడు. కొడుకు పిలుపు విని వంటింట్లో ఉన్న జానకి తన గదిలో కూర్చుని కాలక్షేపానికి పుస్తకం చదువుతున్న రఘురాం హాల్లోకొచ్చి ఏంట్రా, ఏమైంది అడిగారు. ముందే స్వీట్ తినండి చెప్తాను కానీ అని ఆఫీస్ నుండి వస్తూ వస్తూ తెచ్చిన స్వీట్ బాక్స్లో ఉండి లడ్డూలు తీసి చిరొకటి నోట్లో పెట్టి నాకు ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయిందన్నా అని చెప్పాడు వాసు. అప్పుడే బయట ఆరేసిన బట్టలు తీసి ఇంట్లో కూర్చున్న శైలు భర్త మాటలు విని నిజమా అడిగింది. అవును శైలు, మరో 10 రోజుల్లో నేను ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి అన్నాడు వాసు. కొడుకు మాటలకు రఘురాం అదేంట్రా, ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేస్తానంటే అందుకు నువ్వెందుకు ఒప్పుకున్నావు? ఉన్న ఊర్లో ఉద్యోగం, సొంత ఇంట్లో అందరం కలిసి ఉంటున్నాం కదా, మరిప్పుడు ఢిల్లీకి వెళ్ళటం ఎందుకు అడిగాడు రఘురాం. తండ్రి ప్రశ్నకి వాసు ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ అవి ఉండటం సహజమే కదా నాన్న, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, తప్పదు కదా అన్నాడు. అంటే వెళ్ళాలని నిర్ణయించుకున్నావన్నమాట అడిగాడు రఘురాం. అవునన్నా, ఇక్కడికంటే అక్కడ జీతం కూడా కాస్త ఎక్కువే, అందుకే ఒప్పేసుకున్నాను అన్నాడు వాసు. అదేంట్రా, ఇక్కడ మనకేం తక్కువైందని? నా పెన్షన్ డబ్బులు, నీ జీతం డబ్బులతో మనకి ఇల్లు బాగానే గడుస్తుంది కదా, మరి ఇక్కడే ఉండిపోవచ్చు కదరా అడిగాడు రఘురాం. నాన్న, మన ఇష్టం ప్రకారం ఉండదు నాన్న, మా పై అధికారులు ఎలా చెప్తే అలాగే నడుచుకోవాలి అని చెప్పాడు వాసు. అందుకు రఘురాం ఏం మాట్లాడకుండా మౌనంగా తన గదిలోకి వెళ్ళాడు. రాత్రి భోజనాలు చేసి అంతా నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి దాటినా రఘురాంకి ఎంతకీ నిద్ర రావట్లేదు. భర్త నిద్రపోకుండా ఇంకా మెలకుగానే ఉన్నట్టు గమనించిన జానకి ఏంటండి, నిద్రపోకుండా దేని గురించి ఆలోచిస్తున్నారు అడిగింది. అందుకు రఘురాం మన అబ్బాయి చెప్పిన దాని గురించి జానకి అన్నాడు. అందులో అంతలా ఆలోచించడానికి ఏముందని అడిగింది. అంటే మన అబ్బాయి కోడలు మనకు దూరంగా వెళ్తున్నారంటే నీకు బాధగా లేదా జానకి అడిగాడు రఘురాం. పిల్లలు దూరంగా వెళ్తున్నారంటే ఏ తల్లిదండ్రులకైనా బాధగానే ఉంటుంది. అందుకని మన స్వార్థానికి వాళ్ళ ఎదుగుదలను అడ్డుకొట్టుకు వేయాలని చూస్తామా అడిగింది జానకి. నేను అలా అంటలే జానకి, వాడు మన ఒక్కగానొక్క కొడుకు, చదువుల కోసం కూడా వాడిని ఎప్పుడూ మనకి దూరంగా పంపించలేదు. వాడి చదువు పూర్తయిన వెంటనే మన ఊళ్ళోనే ఉద్యోగం వచ్చింది. ఇక్కడ అమ్మాయితోనే వాడికి పెళ్ళైంది. కొడుకు కోడలు మనమంతా 5 సంవత్సరాలుగా కలిసే ఉంటున్నాం. అలాంటిది ఉన్నట్టుండి వాళ్ళు మనకు దూరంగా వెళ్తున్నారంటే బాధగా ఉంది, కాస్త భయంగాను కూడా ఉంది జానకి అన్నాడు రఘురాం. అందుకు జానకి భయమా, ఎందుకండి, వాడేమైనా చిన్నపిల్లడా, వాడు మీలాగా ఓ బిడ్డకి తన్ననే విషయం మర్చిపోయారా అడిగింది జానకి. అది కాదు జానకి, వాడికి చదువుకోవడం తప్ప కుటుంబ బాధ్యతల గురించి ఎక్కడ నేర్పించాం? అన్నీ దగ్గరుండి మనమే కదా చూసుకునేది. ఢిల్లీ లాంటి మహానగరంలో ఎన్ని కష్టాలు పడతారో ఏంటో అని కంగారుగా ఉంది జానకి అన్నాడు రఘురాం. భర్త మాటలకి జానకి మన వాసు అమాయకుడైనా శైలు తెలివిగల అమ్మాయండి, అన్నీ తనే చక్కబెడుతుంది కానీ అనవసరంగా ఆలోచించి మీ మనసు పాడు చేసుకోకుండా నిద్రపోండి అంది జానకి. అలా కాసేపటికి రఘురాం జానకిలు నిద్రలోకి చేరుకున్నారు. ఆ మరుసటి రోజు నుంచే వాసు తమ ఢిల్లీ ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లో మునిగిపోయాడు. ముందు తను ఉద్యోగంలో చేరే తేదీకి ఒకరోజు ముందే ఢిల్లీలో ఉండేలా తనకి, తన భార్యకి, కొడుక్కి ట్రైన్ టికెట్స్ బుక్ చేశాడు. వాసు తన భార్య శైలు కలిసి వాళ్ళకి కావలసిన చిన్న చిన్న వస్తువులు, బట్టలు కొనడం కోసం షాపింగ్కి వెళ్తున్నారు. జానకి కొడుకు కోడలు మనవడికి ఇష్టమైన పిండి వంటలు, పచ్చళ్ళు తయారు చేసే పనిలో పడింది. వాళ్ళందరి హడావిడి చూస్తున్న రఘురాంకి మాత్రం ఏం తోచడం లేదు. మనసంతా ఏంటో బాధగా ఉంది. నిన్న భార్య ముందు బయటపడలేదు కానీ కొడుకు తమ నుంచి దూరంగా వెళ్ళిపోతే తమని పూర్తిగా పట్టించుకోకుండా ఎక్కడ నిర్లక్ష్యం చేస్తాడో ఎవరని కంగారుగా ఉంది. రోజు రోజుకి రంగురంగి కంగారు ఎక్కువైపోతుంది. అలా చూస్తుండగానే వారం రోజులు గడిచాయి.
తెల్లవారితే వాసు ఢిల్లీ ప్రయాణం. ఆ రాత్రి కూడా రఘురామ్‌కి నిద్ర రావటం లేదు. భర్త నిద్రపోకుండా మెలకువగా ఉన్నట్లు గమనించిన జానకి, "ఏంటండి, ఇంకా మన వాసు గురించి ఆలోచిస్తున్నారా? వాళ్ళక్కడ జాగ్రత్తగానే ఉంటారని కంగారు పడకండని మీకు ముందే చెప్పాను కదా!" అంది జానకి. అందుకు రఘురాం, "నా బాధ అదొక్కటే కాదు జానకి" అన్నాడు. భర్త ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని జానకి, "ఏంటండి మీరనేది? ఇంకే విషయం గురించి మీరు కంగారు పడుతుంది?" అడిగింది. ఎప్పుడూ కొడుకుని పల్లెత్తు మాటే నానేమని జానకి ఏమంటుందో ఏమోనని అది అది అంటూ నీళ్లు నములుతున్నాడు. ఏంటంటే విషయం ఏంటో చెప్పకుండా అది అది అంటారు అంది జానకి విసుక్కుంటున్నట్టుగా. మరేంటి జానకి, మొన్న నా స్నేహితుడు మూర్తి మా ఇంటికి వచ్చినప్పుడు ఏమన్నాడో గుర్తుంది కదా అడిగాడు రఘురాం. ఏమన్నాడు? ఏ విషయం గురించి? నాకేం గుర్తులేదే, మీరే చెప్పండి అడిగింది జానకి. మూర్తి కొడుకు మాధవ్ ఉద్యోగరీత్యా బెంగళూరుకి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళని అసలు పట్టించుకోవట్లేదని, కనీసం ఫోన్ కూడా సరిగ్గా చేయటం లేదని బాధపడలేదా అన్నాడు రాఘరాం. అయితే అడిగింది జానకి. మరి మన వాసు కూడా ఇప్పుడు ట్రాన్స్ఫర్ మీద ఢిల్లీకి వెళ్తున్నాడు కదా జానకి. మూర్తిని వాడి కొడుకు మాధవ్ చేసినట్టే మనల్ని మన వాసు నిర్లక్ష్యం చేస్తే అక్కడికి వెళ్ళాక ఈ తల్లిదండ్రులను పూర్తిగా మర్చిపోతే అన్నాడు రఘురాం. చాలండి, మీకన్నీ అనుమానాలే. అయినా మన వాసు అందలాంటి వాడు కాదని మీకెన్నిసార్లు చెప్పాలి? అయినా వాడి గురించి అలా మాట్లాడడానికి మీకసలు మనసెలా వచ్చింది? అడిగింది జానకి. అందుకు రఘురాం, మన వాసు మంచివాడే. మన కోడలి మాటలు విని వాడేమైనా మనల్ని నిర్లక్ష్యం చేస్తే అన్నాడు రఘురాం. అబ్బబ్బా! మీకు నచ్చి చెప్పలేక చేస్తున్నా. అయినా మన శైలిని వాళ్ళేమైనా కొత్తగా చూస్తున్నారా? తన గురించి అలా మాట్లాడుతున్నారు. ఏ రోజైనా తన ప్రవర్తనతో మనకి ఇబ్బంది కలిగిందా? ఒక్కదానివే ఇంటి పని, వంట పని చేయటం ఎందుకు? శైలు నేను కాస్త సాయం చేస్తానమ్మా అని ఏదైనా చేయబోయినా, "వద్దత్తయ్య, మీరు విశ్రాంతి తీసుకోండి. నేనున్నాను కదా!" నన్ను ఏ చిన్న పని కూడా ముట్టుకొనివ్వదు. నిజంగా ఈ కాలంలో కూడా శైలు లాంటి అమ్మాయి మన ఇంటి కోడలుగా రావటం మనం చేసుకున్న అదృష్టం అండి. బంగారం లాంటి పిల్లలను అనుమానించడానికి మీకసలు మనసులో వచ్చిందో? మన వాసు, శైలు మాత్రం మనల్ని విడిచి ఉంటారా? చూస్తూ ఉండండి. నెల రోజులు తిరగకుండానే అమ్మా, నాన్న మీరిద్దరూ అక్కడే ఉండటం దేనికి? మా దగ్గరికే వచ్చిండని ఫోన్ చేస్తారో లేదో అంది జానకి. కన్నతల్లి కదా! కొడుకు మీద ఆ మాత్రం నమ్మకం ఉండటం సహజమే అన్నాడు రఘురాం. ఎంత చెప్పినా ఇంకా కొడుకుని నమ్మట్లేదనే కోపంతో మీలాంటి వాళ్ళకి చెప్పడం కన్నా నోరు మూసుకునే నయం. మీలాగే ఏదేదో ఆలోచించి మనసు పాడు చేసుకోండి. నాకు మాత్రం నిద్రొస్తుంది. ఇక నేను పడుకుంటానంటూ పక్కకు తిరిగి పడుకుంది జానకి. వాసు వెళ్ళాల్సిన ట్రైన్ ఉదయం 8 గంటలకే అని జానకి ఉదయాన్నే 4ంటికి లేచి స్నానం చేసి పూజ ముగించుకొని కొడుకు కోడలికి టీ టిఫిన్లు సిద్ధం చేసింది. వాళ్ళు ఢిల్లీకి చేరుకునేదాకా భోజనానికి ఎలాంటి ఇబ్బంది కాకూడదని చక్కగా పులిహోర కలిపి బాక్సులో సర్దింది. లగేజ్లో ప్యాక్ చేసినవి కాకుండా మనవడికి కాలక్షేపానికి చెగుడులను, కారపూసని ఓ చిన్న బాక్స్లో సర్ది వేరుగా బ్యాగ్లో పెట్టింది. కొడుకు కోడలు స్నానం చేసుకుని రెడీ అయ్యేసరికి మనవడిని నిద్రలేపి స్నానం పోసి రెడీ చేసి టిఫిన్ తినిపించింది. వాసు, శైలు టిఫిన్ తిని సిద్ధంగా ఉన్నారు. ముందు రోజే స్టేషన్కి వెళ్ళడానికి ట్యాక్సీని బుక్ చేయడంతో ట్యాక్సీ వచ్చి ఇంటి ముందు ఆగింది. అప్పటికే నిద్ర లేచి రఘుర బయట వరండాలో ఒక చేత్తో దినపత్రికను తిరిగేస్తూ మరో చేత్తో కాఫీ తాగుతూ కనిపించాడు వాసుకి. తాము బయలుదేరుతున్నామని తెలిసి కూడా తండ్రి ఏం పట్టినట్టుగా ఉండటంతో వాసు తల్లిని అడిగాడు. ఏంటమ్మా, నాన్నకి మేము వెళ్ళటం ఇష్టం లేదా? నేను ఢిల్లీకి వెళ్తున్నాన్న విషయం చెప్పినప్పటి నుంచి నాన్న అలా మూపవంగానే ఉంటున్నారు. ముందు నేను వెళ్ళి ఇల్లు అది చూసుకున్నాక మీరు మా దగ్గరికే వచ్చేదురు కానీ నేనే స్వయంగా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానమ్మా. నాన్నతో నువ్వేనా చెప్పమ్మా నా పరిస్థితిని అర్థం చేసుకోమని అంటూ తనని వేడుకోలుగా అడిగాడు. అలాంటిదేం లేదురా, నువ్వు అనవసరంగా కంగారు పడకుండా మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఆ అమ్మాయి మనవడు జాగ్రత్త, కొత్త చోటు కదా, అలవాటు అయ్యేదాకా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. బయటికి ఎక్కడికైనా వెళ్ళినా త్వరగా వచ్చేయి. ఇంటి దగ్గర శైలు నీ గురించి కంగారు పడుతుంది. అమ్మా శైలు, జాగ్రత్తమ్మా, ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు అని అన్ని జాగ్రత్తలు చెప్పింది జానకి. పిల్లలు వెళ్తున్నారని తెలిసినా రఘురాం తనకి ఏం పట్టనట్టుగా ఇంకా పేపర్ చూస్తూ కూర్చోటంతో
జానకి భర్త దగ్గరికెళ్ళి, "ఈరోజు పిల్లలు వెళ్తున్న విషయం మీకసలు గుర్తుందా? వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి పంపించాల్సింది పోయి, ఇంకా అలాగే కూర్చున్నారేంటి?" అడిగింది జానకి. "ఇప్పుడు నేను చేశానని నన్నంటున్నావు? వాళ్ళు రెడీ అవుతున్నారు కదా అని నేనిక్కడే కూర్చున్నాను" అన్నాడు రఘురాం. "నాకు తెలుసులెండి మీ మనసులో ఏముందో కానీ లోపలికొచ్చి పిల్లలకి జాగ్రత్తగా వెళ్ళండని చెప్పండి. మన వాసు ఇప్పటికే బాధపడుతున్నాడు. మీరు ముభావంగా ఉంటున్నారని" అని చెప్పింది జానకి. "సరే నువ్వు పద, నేను వస్తున్నానని" చెప్పి రఘురాం జానకి వెంటే లోపలికి నడిచాడు. మనవడు అభిని ఎత్తుకుని ముద్దు పెట్టుకొని, "జాగ్రత్త నాన్న, ప్రయాణంలో కానీ మీరు వెళ్ళే దగ్గర కానీ తెలియని వాళ్ళు ఎవరైనా రమ్మని పిలిస్తే వెళ్ళొద్దు సరేనా" అని చెప్పి కొడుకు కోడల వైపు తిరిగి, "జాగ్రత్తరా వాసు, జాగ్రత్తమ్మ శైలు, వెళ్ళగానే ఫోన్ చేయండి" అని చెప్పాడు రఘురాం. "సరే నాన్న" అంటూ వాసు, శైలు జానకి రఘురాంల కాళ్ళకు నమస్కరించి లగేజీ తీసుకుని బయటికి నడిచారు. అలా 24 గంటలు గడిచాక వాసు ఢిల్లీకి చేరుకున్నారని ఫోన్ చేశాడు. ఆ తర్వాత 2 రోజులకు మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి క్షేమ సమాచారం అడిగి తెలుసుకుని ఇల్లు సర్దుకునే హడావిలో ఉన్నామని చెప్పి ఫోన్ పెట్టేశాడు వాసు. అలా నెల రోజులు గడిచాయి. ఈ నెల రోజుల్లో ఓ 10-15 సార్లు ఫోన్ చేసి మాట్లాడారు శైలు, వాసులు. ఓ రోజు జానకి, "చూసారా, ఢిల్లీ వెళ్ళగానే మన అబ్బాయి మళ్ళీ మర్చిపోతాడన్నారు. మర్చిపోయేవాడైతే ఇలా వారానికి 2-3 సార్లు ఫోన్ చేసి మాట్లాడతాడా?" అడిగింది జానకి. భార్య మాటలకి రఘురాం, "వాడు వెళ్ళింది మొన్నే కదా జానకి, ముందు ముందు నీకే తెలుస్తుందిలే" అన్నాడు. భర్త మాటలకు జానకి, "మీరు ఎన్నైనా చెప్పండి, మన వాసు, శైలులు అందరిలాంటి వాళ్ళు కాదండి" అంది. అలా సంవత్సరం గడిచింది. కొడుకు, కోడలు, మనవడు ఓసారి సంక్రాంతి పండగని వచ్చి వెళ్ళారు. అలా పండగని వచ్చినప్పుడు కనీసం మీరు మాతో పాటు వచ్చేయండి అని అనలేదు చూడు అన్నాడు రఘురాం. అలా మరో సంవత్సరం గడిచింది. జానకి పిల్ల విషయం గురించి పెద్దగా పట్టించుకోకుండా హాయిగా తన పని తాను చేసుకుపోతున్నా రఘురాంకి మాత్రం కొడుకు, మనవడు దగ్గరకాలడిన బాధ. అప్పుడే 2 సంవత్సరాలు గడిచాయి. కొడుకు ఢిల్లీకి వెళ్ళి, "ఇంకా వాడు మమ్మల్ని రమ్మని ఏం పిలుస్తాడు? నాకు ముందే తెలుసు. ఓసారి తల్లి నుంచి దూరంగా వెళ్ళి స్వతంత్రంగా బ్రతకడం అలవాటైతే ఇక తల్లిదండ్రులను పట్టించుకునే ధ్యాసే ఉండదు పిల్లలకి" అనే ఆలోచన రఘురాం మనసులోకి వచ్చిందో లేదో ల్యాండ్లైన్ మోగిన శబ్దం వినబడింది. ఫోన్ మోగుతున్న శబ్దం విని వంటింట్లో ఉన్న జానకి హాల్లోకి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసింది. అవతలుండి వాసు, "అమ్మా, ఎలా ఉన్నావు? నాన్నేం చేస్తున్నారు?" అడిగాడు. "మేం బాగానే ఉన్నాంరా. మీ నాన్న ఊరికే అలా కూర్చొని ఏదో ఆలోచిస్తున్నారు కానీ నువ్వు, కోడలు, మన అభి అందరూ ఎలా ఉన్నారు?" అడిగింది జానకి. "అందరం బాగానే ఉన్నామమ్మా. మీకు శుభవార్త చెప్పని ఫోన్ చేశానమ్మా" అన్నాడు వాసు. కొడుకు మాటలకి జానకి, "ఏంట్రా అది? కోడలు మళ్ళీ నిలదప్పిందా?" అడిగింది. "లేదమ్మా, ఇది అంతకన్నా శుభవార్త" అన్నాడు వాసు. "ఏంట్రా, ఏంటో చెప్పకుండా ఏంటి ఊరించటం?" అడిగింది జానకి. "అమ్మా, ఇక మీదట మనందరం కలిసే ఉండబోతున్నాం. ఆఫీసులో లోన్ తీసుకుని డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నాను. అందుకే ఆలస్యమైంది మిమ్మల్ని నా దగ్గరికి రమ్మని పిలవటానికి. మీరు ఇంటి దగ్గర పనులన్నీ పూర్తి చేసుకుని ఎప్పుడు వస్తారో చెప్తే నేనే స్వయంగా వచ్చి మిమ్మల్ని ఢిల్లీకి తీసుకొస్తానమ్మా. ఫోన్ ఒకసారి నాన్నకిస్తావా? నాన్నకి చెప్తే సంతోషిస్తారు" అన్నాడు వాసు. అందుకు జానకి, "మీ నాన్నకి నేనే అర్థమయ్యేలా చెప్తాను లేరా వాసు, మీరు జాగ్రత్త" అని చెప్పి ఫోన్ పెట్టేసింది. జానకి ఫోన్లో మాట్లాడింది తన కొడుకు వాసుతో అర్థమయ్యి రఘురాం, "ఏంటట, నీ సుపుత్రుడు ఏమంటున్నాడేంటి?" అడిగాడు. "మన వాసు నిజంగా సుపుత్రుడే అంటే మీరు నా మాట విన్నారా?" అంది జానకి. "ఏమంటున్నావు, కాస్త అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా జానకి" అడిగాడు రఘురాం. "ఢిల్లీ వెళ్ళగానే అందరిలాగే మన వాసు కూడా మారిపోతాడని, మన నిర్లక్ష్యం చేస్తాడని బాధపడ్డారు కదా. వాడు వెళ్ళి 2 సంవత్సరాలైంది. మనల్ని ఇంకేం తీసుకెళ్తాడని కూడా అన్నారు కదా. వాడు మనందరం కలిసి ఉండటానికి ఆఫీసులో లోన్ తీసుకొని ఓ ఫ్లాట్ కొన్నాడట. ఊళ్ళో ఏమైనా ముఖ్యమైన పనులుంటే పూర్తి చేసుకోమంటున్నాడు. వాడే వచ్చి మనం తీసుకెళ్తానని చెప్పాడు. ఆ విషయం మీతో వాడి స్వయంగా చెప్తామంటే నేనే మీ నాన్నకి నేను చెప్తాలే అన్నాను. ఇప్పటికైనా అర్థమైందా మన వాసు అందరిలాంటి వాడు కాదని" అంది. జానకి చెప్పింది విన్నాక రఘురాంకి ఏం మాట్లాడో అర్థం కాలేదు. "సరే సరే, నేనలా బయట దాకా వెళ్ళొస్తానని కుర్చీలో నుంచి లేచి గుమ్మం వైపు నడిచాడు రఘురాం.
అలా ఓ 15 రోజుల్లో ఊళ్ళో ఉన్న పనులంటిని ముగించుకొని ఇంటిని తెలిసిన వాళ్ళకి అతికిచ్చి కొడుకు దగ్గరికి వెళ్లారు జానకి రఘురాం దంపతులు. కొత్తింటి గృహప్రవేశం చేసి అమ్మానాన్నలతో కలిసి పాలు పొంగించుకొని తల్లిదండ్రులు ఉండడానికి ఏర్పాటు చేసిన గదిని చూపించాడు వాసు. తమ కోసం ఏర్పాటు చేసిన గదిలో రఘురాం జానకిల పెళ్లి ఫోటోలు, చిన్నప్పుడు వాసుని ఎత్తుకుని రఘురాం జానకి దిగిన ఫోటోలు, రఘురాంకి ది బెస్ట్ టీచర్ అవార్డు వచ్చినప్పుడు ఫోటోలతో పాటు రఘురాంకి ఇష్టమైన పుస్తకాల్ని ఓ చిన్న ర్యాక్లో అమర్చున్నాయి. ఎప్పటి నుంచో రఘురాంకి ఓ కోరిక ఉండేది. తన తల్లిదండ్రుల నుంచి వచ్చిన పాత ఇంటి రిపేర్ చేయించి అందులో తన గదిని తనకు నచ్చినట్టుగా ఏర్పాటు చేసుకోవాలని. ఇప్పుడు తను ఉండబోతున్న ఆ గదిని కొడుకు తన అభిరుచికి తగ్గట్టుగా ఏర్పాటు చేయడం చూసి రఘురాంకి కళ్ళు చెమర్చాయి. గదంతా తిరిగి చూస్తున్న తండ్రి దగ్గరికి వాసు వచ్చి, నాన్న, మీ గది ఎలా ఉంది? మీకు నచ్చిందా? అడిగాడు. అందుకు రఘురాం, బాగుందిరా వాసు, మీ నాన్న మీద నీకింత ప్రేమ ఉందని నేను తెలుసుకోలేకపోయానురా అంటూ కొడుకును ఆప్యాయంగా దగ్గర తీసుకుని రఘురాం పొంగిపోయాడు. మరి రండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి మంచి మంచి కథలను అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.